ఇరాన్లో ఇప్పుడు ఒక భారీ సంక్షోభం మొదలైంది. అమెరికాతో ఇరాన్కు ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ అమెరికా ఇరాన్పై తన పట్టును మరింత కఠినం చేస్తోంది. ఇరాన్ ప్రజలు తమ దేశీయ సమస్యల్లో చిక్కుకుపోవడాన్ని అవకాశంగా తీసుకున్న అమెరికా ఆ బలహీనతను వాడుకుని ఇరాన్ను మరింతగా అణచివేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలోకి భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి అక్కడ చిక్కుకున్న మన పౌరులను సురక్షితంగా రక్షించుకోవడానికే భారత్ ఇందులో జోక్యం చేసుకుంది. కానీ ఇప్పుడు భారతదేశం చర్యలు అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే వందల కొద్దీ కంటైనర్ల సరుకును దీర్ఘకాలం పాటు ఇరాన్కు పంపడానికి భారత్ సిద్ధమైంది. ఇక్కడ అతిపెద్ద వార్త ఏంటంటే ఇదంతా చూస్తున్నా అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. భారత్ చాలా తెలివిగా నిశ్శబ్దంగా ఇరాన్కు సరుకులను పంపించేస్తుంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అసలు భారత్ వందల కొద్దీ కంటైనర్ల సరుకును ఇరాన్కు ఎందుకు పంపుతోంది? అమెరికా దీనిని ఎందుకు అడ్డుకోలేకపోతోంది? అన్నిటికంటే ముఖ్యంగా ఆ కంటైనర్లలో ఏముంది అనేది ఈ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చేస్తోంది. ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడంతో పాటు ఇరాన్కు సంబంధించిన తాజా అప్డేట్లను పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇరాన్లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అక్కడ రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎంతలా అంటే ఇరాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిరుద్యోగం సామాన్యుల బ్రతుకును నరకప్రాయం చేసింది. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మన పొరుగు దేశాల్లో అత్యధిక ద్రవ్యోల్బణమున్న దేశం బహుశా ఇరానే. మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ ఇరాన్లోని ద్రవ్యోల్బణం బంగ్లాదేశ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. గణాంకాలను గమనిస్తే భారతదేశంలో ద్రవ్యోల్బణం 1% నుండి 4% మధ్య ఉంటే భూటాన్, నేపాల్, పాకిస్తాన్, చివరకు బంగ్లాదేశ్లో కూడా అది 7% నుండి 9% మధ్య ఉంది. కానీ ఇరాన్ పరిస్థితి వేరు. అక్కడ ద్రవ్యోల్బణం ఏకంగా 35% నుండి 40%కి చేరుకుంది. అందుకే 2026 జనవరి నాటికి ఇరాన్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇది ఆ దేశ ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం. కొన్ని నివేదికల ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ఇరాన్ ద్రవ్యోల్బణం రేటు 52.6%కి చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF అంచనా ప్రకారం 2026లో అక్కడ సగటు ద్రవ్యోల్బణం దాదాపు 41.6%గా ఉండబోతోంది. ఇక అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ చారిత్రక కనిష్టానికి పడిపోయింది. జనవరి 2026లో ఒక అమెరికన్ డాలర్ విలువ 14 లక్షల రియాల్స్ ను దాటిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే విదేశాల్లో ఇరాన్ కరెన్సీకి విలువ దాదాపు శూన్యం. దాన్ని ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇరాన్ ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం మరెవరో కాదు, అమెరికాయే. అదే అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ 12 లేదా 48 గంటల్లో మీపై దాడి చేస్తామని ఇరాన్ను పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం అమెరికా విధించిన కఠిన ఆంక్షలే. దీనివల్ల ఇరాన్ తన వనరులను విదేశాలకు అమ్మి వ్యాపారం చేయలేకపోతోంది. ఒకవేళ వ్యాపారం చేసినా దానికి సంబంధించిన పేమెంట్స్ పొందలేకపోతోంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ను తన పేమెంట్ సిస్టమ్ నుండి వెలేసింది. దీనివల్ల డాలర్లలో లావాదేవీలు చేయడం ఇరాన్కు అసాధ్యమైంది. అయితే అమెరికా ఆంక్షలను పక్కన పెట్టి ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది మన భారత్ మాత్రమే. భారత్ ఇరాన్తో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోంది. లేకపోతే అమెరికా వ్యవహరించిన తీరు చూస్తే ఇరాన్ను ఆర్థికంగా అంగవైకల్యానికి గురి చేసినట్లే లెక్క. ఎందుకంటే అమెరికా ఇరాన్ను
అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్ నుండి ఒక్కసారి కాదు, పలు దఫాలుగా బయటకు నెట్టివేసింది. ఇందులో అత్యంత కీలకమైనది స్విఫ్ట్ వ్యవస్థ నుండి ఇరాన్ను తొలగించడం. మొదటిసారిగా ఈ ఘటన మార్చి 2012లో జరిగింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు పెరగడంతో ఒబామా హయాంలో అమెరికా మరియు ఐరోపా సమాఖ్య అంటే యూరోపియన్ యూనియన్ ఒత్తిడి మేరకు స్విఫ్ట్ నెట్వర్క్ నుండి ఇరాన్ సెంట్రల్ బ్యాంకును తొలగించారు. చరిత్రలో ఒక దేశాన్ని ఈ వ్యవస్థ నుండి పూర్తిగా తొలగించడం ఇదే తొలిసారి. ఆ తరువాత 2018లో రెండోసారి ఇది జరిగింది. 2015లో జరిగిన అణు ఒప్పందం తర్వాత కొంతకాలం ఇరాన్ను తిరిగి చేర్చుకున్నప్పటికీ 2018లో ట్రంప్ ఈ ఒప్పందం నుండి బయటకు వచ్చి మళ్లీ మాక్సిమం ప్రెజర్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఈ సమయంలో భారత్ మరియు ఇరాన్ మధ్య ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. చరిత్రను చూస్తే భారతదేశానికి ఇరాన్ ఒక ప్రధాన చమురు సరఫరాదారుగా ఉంటూ వచ్చింది. ఉదాహరణకు 2009-10లో భారత్ ఇరాన్ నుండి 1000 మెట్రిక్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. 2019లో అది దాదాపు $2.8 బిలియన్ చేరుకుంది. అమెరికా ఆంక్షలు విధించిన భారత్ ఇరాన్ నుండి చమురు దిగుమతిని ఆపలేదు. భారత్ ఇరాన్ మధ్య జరిగిన ఈ చమురు వ్యాపారం ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అమెరికా ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించి స్విఫ్ట్ బ్యాంకింగ్ నుండి గెంటేసినప్పుడు భారత్ వెనక్కి తగ్గలేదు. దానికి బదులుగా ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెరపైకి తెచ్చింది. అదే రూపీ పేమెంట్ మెకానిజం. ఇది ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను ఆశ్చర్యపరిచింది. డాలర్స్లో చెల్లింపులు అసాధ్యమైనప్పుడు భారత్ మరియు ఇరాన్ కోల్కతాలోని యూకో బ్యాంక్లో ఒక ఓస్ట్రో అకౌంట్ తెరిచాయి. భారత్ ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసి దానికి చెల్లించాల్సిన డబ్బును డాలర్స్లో కాకుండా భారతీయ రూపాయల్లో ఈ ఖాతాలో జమ చేసేది. అలా జమైన రూపాయలను ఉపయోగించుకొని ఇరాన్ భారత్ నుండి బాస్మతి బియ్యం, టీ, మందులు మరియు ఇంజనీరింగ్ సామాగ్రిని కొనుగోలు చేసేది. చరిత్ర సాక్షిగా అమెరికా తన సూపర్ పవర్ కోటను కాపాడుకుంటూ వస్తోంది. ఆ కోటకు ముప్పు వచ్చినప్పుడల్లా తన సర్వశక్తులు ఒడ్డి కాపాడుకుంది. ఇప్పుడు కూడా డాలర్కు ప్రత్యామ్నాయాలు వేగం పుంజుకుంటున్నప్పుడు, డాలర్ లేకుండానే దేశాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు అమెరికా భయం పెరుగుతోంది. ఆ భయం పెరిగే కొద్దీ డాలర్ ఆధిపత్యం కోసం అమెరికా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. ఇరాన్తో వ్యాపారం చేసే వారిపై అమెరికా భారీ సుంకాలు విధిస్తామని అంటోంది. అందులో భారత్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా 25% అదనపు సుంకాలు విధిస్తున్నప్పుడు అది భారతదేశంపై ప్రభావం చూపుతుందా అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. దీనికి సమాధానం భారత్ నిశ్శబ్దంగా తన పని కానిస్తోంది. భారత్ ఎప్పుడూ ఒకటే చెబుతుంది: తాము ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయిస్తామే తప్ప ఏ సూపర్ పవర్ ప్రయోజనాల కోసమో కాదు. భారత్ ప్రస్తుతం కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే ముందుగా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకురావాలి. అది పూర్తవగానే అమెరికా బెదిరింపులను భారత్ లెక్క చేయదు. అతి త్వరలోనే భారత్ నుండి వందల కొద్దీ కంటైనర్లు బారులు తీరి ఇరాన్ చేరుకోవడం మనం చూడబోతున్నాం. ఆ కంటైనర్లలో ఎలాంటి మందుగుండు సామాగ్రి ఉండదు. కేవలం తినడానికి ఆహారం, నిత్యావసరాలు ఉంటాయి. అవే కంటైనర్లలో ఇరాన్ నుండి ఇతర వస్తువులు భారతదేశానికి వస్తాయి. తద్వారా రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత బలపడుతుంది. వార్తల ప్రకారం మానవతా వాణిజ్యమనే అంతర్జాతీయ చట్టం భారతదేశానికి రక్షణ కవచంలా మారుతుంది. దీనిని చూసి అమెరికా ఏమీ చేయలేదు. భారతదేశంపై సుంకాలు కూడా విధించలేదు. ఎందుకంటే భారత్ ఇరాన్తో చేసే వ్యాపారం ప్రధానంగా మానవతా దృక్పథంతో కూడుకున్నది. ఇందులో ఆహారం మరియు మందులు ఉన్నాయి. వీటిపై అమెరికా అదనపు సుంకాలు వేస్తే భారత్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా నిలదీస్తుంది. ఎందుకంటే హ్యుమానిటేరియన్ ట్రేడ్ అంటే ప్రజల ప్రాణాలు కాపాడే నిత్యావసరాల మార్పిడి. దీనికి లాభాపేక్షతోనో లేదా సైనిక ప్రయోజనాలతోనో సంబంధం లేదు. అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు కూడా కొన్ని ప్రత్యేక రకాల వస్తువులను దిగుమతి, ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే భారత్ ఇదే నిబంధనను అస్త్రంగా వాడుకొని ట్రంప్కు చెక్ పెట్టబోతోంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో భారత్ ఇరాన్తో తన వ్యాపారాన్ని తగ్గించుకోవాలా లేక ఇదే హ్యుమానిటేరియన్ మార్గాన్ని ఉపయోగించి మరింత పెంచాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.